హాయ్ అండి, వెల్కమ్ టు బ్నాక్ టాక్స్. ఇవాళ మనం చికెన్ ఫ్రై తక్కువ ఆయిల్ వేసి టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. నిజానికి చికెన్ ఫ్రై పాతకాలంలో ఆయిల్ పెట్టి చేసేవాళ్ళండి. అలా చేసుకోవాలి చికెన్ ఫ్రై. ఈజీగా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలండి. దానిలో కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు హైలో ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడకబెట్టుకున్న దాన్ని చిల్లులు గిన్నెలో వేసేసి వడేసేసుకోవాలి. ఆ వాటర్తో మనం కావాలంటే సూప్ చేసుకోవచ్చండి, లేదంటే సగం ముక్కలు తీసేసుకొని కర్రీ చేసుకొని దానిలో కూడా ఆ వాటర్ పోసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె వేసి మసాలా దినుసులన్నీ వేసుకొని వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలన్నీ దానిలో వేసి పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందాక ఆయిగలు పెట్టినప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకని కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు కారం అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కానీ ఒక 20 నిమిషాలుగా వేయించుకోవాలండి. అంతే, ఈజీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇది పిల్లలైతే స్నాక్స్ లాగా కూడా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.